హలో అందరికీ హాయ్ అండి. మరి నేను చెప్పబోయే ఈ యొక్క టాపిక్ ఏంటంటే ప్యాసింజర్ ఆటోస్కి ఆపోజిట్గా డీజిల్ ఆటోకి ఆపోజిట్గా ఎలక్ట్రికల్ ఆటోలు దించారండి. కొత్తగా మరి ఎలక్ట్రికల్ ఆటోలు దించారండి. ఆ ఎలక్ట్రికల్ ఆటోలు వచ్చి ఛార్జింగ్ పెట్టు వెహికల్ ఛార్జింగ్ ఉన్నంత వరకు డ్రైవ్ చేయొచ్చండి. అది 150 కిలోమీటర్లు 280 కిలోమీటర్ల వరకు ఇచ్చున్నారండి. కాకపోతే ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలనుకున్నప్పుడు రేస్ చేస్తే బ్యాటరీ పికప్ డౌన్ అయిపోవడం అలాంటివి జరుగుతున్నాయని మరి మా పక్కనే ఉన్న ఇళ్ళల్లో ఆటో వేసే సహోదరులు చెప్పిన విషయాలండి ఇవి. మరి మేము కూడా ఆటోలు వేస్తున్నాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలని ఆశతో బాగుందా లేదని అడిగినప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మరి పికప్ రేజింగ్ వెళ్ళాలన్నప్పుడు మరి మైలేజ్ తగ్గిపోతే మరి అలాను ఛార్జింగ్ డౌన్ అయిపోతే ఎంతో దూరం వెళ్ళడం కష్టము. అలాంటి వెహికల్ తీసుకోవడం కూడా ఎవరు ఇష్టపడరండి. మరి ఈ వాహనదారులు ఎవరైతే ఓనర్లు, ఈ కంపెనీలు దించుతున్న ఓనర్లు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఈ యొక్క వీడియోస్ ఓన్లీ ఎలక్ట్రికల్ అనే ఒకే విధంగా కాకుండా ఎలక్ట్రికల్ టు డీజిల్తో దించుతండి. ఒక్క డీజిల్ బండి అనేది ఎక్కువ శాతం ఉండదండి. డీజిల్ కమ్ ఎలక్ట్రికల్ 2 విధాలుగా మీరు ఇవ్వగలుగుతండి. ఒక డీజిల్ వెహికల్ అనేది ఎక్కడా ఉండదండి, ఏ జిల్లాలో కూడా ఉండదండి. కనుక ఒకవేళ అటువంటి టెక్నాలజీ ఏదైనా ఉంటే మీరు దింపితే మరి ఎక్కువ సేల్ అవుతాయండి. ఎందుకంటే డీజిల్ బౌల్ మీద ఇంత మోజు చూపడానికి కారణం ఎంత దూరమైన అది 100 కిలోమీటర్లు కావచ్చు, 200 కిలోమీటర్లు కావచ్చు, 300 కిలోమీటర్లు కావచ్చు అండి. ఒకవైపు ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. డీజిల్ ఎక్కడైనా దొరుకుతుందని ఒక ధైర్యం అండి. అలానే ఎలక్ట్రికల్ వాహనం ద్వారా ఎలక్ట్రికల్తో పాటు ఛార్జింగ్ పెట్టుకునే దాంతోపాటు డీజిల్ కూడా ఉంటే మాకు చాలా ధైర్యం. కనుక ఈ 2 విధాలుగా ఉపయోగపడే వాహనం ఏదైనా ఉంటే దించితే కంపెనీ వరకు ఇది నా ఒక ఇన్ఫర్మేషన్ అండి. నేను చాలా ఆటో డ్రైవర్లు అడిగి ఉన్నాను. ఒకవేళ అలా దించితే అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు అండి, చాలామంది తీసుకుంటారండి. ఇది మా డ్రైవర్ల తరఫున ఇది మా గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నామండి. ఓకే అండి. ఈ యొక్క వీడియో మరి యొక్క వాహనం దించే నూతనంగా కొత్తగా దించే ఓనర్లకి షేర్ చేయండి. మరి ఆటో డ్రైవర్ల కష్టాలు మీకు తెలిసినవే కనుక ఇలా 1/2గా 2 విధాలా ఉపయోగించే వాహనాలుగా దించితే ఇంకా బెటర్ అని నా సలహా అండి. అందరికీ జై హింద్, బాయ్.